దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారం సాయంత్రం కూడా మనము దేవుని యొక్క ఇంట్లో ఈ రోజంతటిలో దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఎంతగానో ఏం చేస్తూ వచ్చారు, సహాయపడుతూ వచ్చారు. కనుకనే ఇది ఈ దినము అనేది ఒక పండుగ దినంగా మనం దీన్ని కొనసాగిస్తూ వచ్చాం. కనుక ఉదయం నుండి కూడా దేవుని మాటలు వింటూ పాటలు పాడుతూ దేవునితో మనము ఎంతగానో సహవాసము చేస్తూ వచ్చాం. కనుకనే ఈ భాగ్యము ఈ యొక్క ఆధిక్యత అర్హత ఎంతోమందికి లేదు. చాలామంది మరి దేవుని మాటలు వినటానికి కూడా ఎలా ఉంటున్నారంటే ఎడసేవ పెట్టేవారుగా ఉంటున్నారు. దేవుని మాటకు ఎంతగానో దూరం పారిపోయేవారు కూడా ఉన్నారు. దేవుని మాట అంటే త్రోసి వేసేవారు కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే మనము ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే, ఈ లోకంలో ఇంతవరకు ప్రాణముతో ఉన్నామంటే అది చాలామంది ఏమనుకుంటారంటే మేము తినే ఆహార బలం, మేము తాగే పానీయం, మేము తీసుకునే పదార్థాలు రకరకాలటువంటి మాకిచ్చే బలాన్ని బట్టి మా ఆ యాత్ర కొనసాగుతుంది అని చెప్తూ ఉంటారు చాలామంది. కనుకనే దేవుని బిడ్డలైనా మనం, దేవుని బిడ్డలు కాని వారికైనా ఒక మాట మనం చూస్తాం. చూడండి, యోబు గ్రంథంలో వాక్యంలో మనం చూసుకున్నట్లయితే భక్తుడైన యోబు గారు చెప్తున్నాడు 22వ అధ్యాయంలో. చూడండి, 22వ అధ్యాయంలో 21వ వచనంలో అంటున్నాడు, మాట చదువుతాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. చిన్న ప్రార్థన తీసుకుంటాం. పరిశుద్ధ ప్రియంగల తండ్రి, నాయనాన్ని దాసునైనా అడుగుపరిచి మీద మాట్లాడమని సహాయం కృపా కనికరాలు కోరుకుంటూ ఆన్లైన్లో కూర్చున్న వారు, ప్రభా దేవుని మందిరంలో ఉన్నవారు, దేవా మరి ఎక్కడున్నప్పటికీ కూడా నీ మాటలో వినటకు సహాయపడు. దేవా నేను ఎందుకు పనికిరాని వాడిని, అయోగ్యుని నీ ఎదుట తగ్గించుకోండి. ప్రభా నాలో ఏది నాకు ఇష్టమైన రమ్యమైనది ఉందో అది దూరపరచునైనా, నీకు ఇష్టమైనది, నీకు అయా రమ్యమైనది నీ బిడలమైన నాకు ఏది కావాలదే నాకు ఉంచమని సహాయం చేయండి. నీ వాక్యమే దేవా రమ్యమైనది, నీ ఇల్లే రమ్యమైనదని మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభా కనికరించి సహాయం చేయండి. నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించి మీరే మాట్లాడమని. ప్రభా నిలబడేది మేమైనప్పటికి కూడా మాట్లాడేది మీరు నాయన. ఆ గడిలోనే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చి సర్వ సత్యములోనికి నడిపిస్తానన్నావు ప్రభా. అయా సత్యమే మాకు తెలియదు నాయన, అయా మరి మీ ప్రేమే మాకు సరిగా తెలియదు నాయన. అయా మరి నాయన మీరే సత్యం, అయా లోనికి నడిపించమని సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, యొక్క రాత్రికాల సమయంలో దేవాది దేవుని యొక్క పక్షంగా భక్తులు యోబు గారు చెప్తూ ఉంటున్నారు. ఏమని అంటున్నాడు మన పితరుడు అంటే 21వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు. ఈ రోజున ఏం కరువైపోతుందంటే ప్రజలకు, ఈ రోజున దేవుని బిడ్డలైన వారికి కూడా కొంతమందికి ఏం కరువవుతుందంటే సమాధానము కరువవుతుంది. పేరు సమాధానమే, కానీ కుటుంబంలో ఏమి లేదు, సమాధానం లేదు. చూడండి, ఎందుకంటే దేవుని యొక్క పిల్లలమైన మనం, మా ఊరిలో ఒక ఆయన మా చిన్నప్పుడు ఉండేవాడు.
ఆయన పేరు ఏంటంటే ఆశీర్వాదం. రేత్రింబొగుడు సేదొకితో ఉండేవాడు. సేదొకి అదొక రకమైన వ్యాధి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు మనకిస్తున్న మాటను బట్టి చూస్తే ఆయనతో సహవాసం చేయాలంట. ఈ లోకంతో సహవాసం చేస్తే, పాపంతో సహవాసం చేస్తే, మరి ఇంకా రకరకాలటువంటి వాటితో సహవాసం చేస్తే, మరి ఈ లోకం విడిచినప్పుడు మరి ఎవరి దగ్గరికి వెళ్తామన్నది ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. కొంతమంది ఏమంటారు, ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఎవరు చూశారు? కనుకనే దేవుని గ్రంథం చెప్తుంది, ఈ లోకంలో చనిపోతే మరొక స్థలానికి వెళ్తాడు. ఆ స్థలంలో ఎవరు ఉంటారంటే సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు. కనుక ఈ లోకంలో అంటే భూలోకంలోనే ఆయన తెలుసుకుని ఆయన యొక్క అడుగు జాడలో నడిచినప్పుడు, ఆయనతో సహవాసము చేయటానికి ఇష్టపడినప్పుడు దేవుడు కూడా నీతో పాటు నడవటానికి ఇష్టపడతాడు. తింటాకున్నా లేకపోయినా, తిరగటానికి వాహనాలు ఉన్నా లేకపోయినా, దేవునితో మనం ఉంటే, దేవుడు మనతో ఉంటే ఎంత ధన్యులు మనం కదా. మన స్థితిగతి చూసి వీళ్ళు నాతో సహవాసం చేస్తున్నారు కనుక వీళ్ళని ఏ స్థితిలోకి తీసుకెళ్లాలో ఆ స్థితిలోకి తీసుకెళ్తానని దేవుడు నీ పక్షంగా అనుకోవాలి. నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయాలి. ఈరోజు ఉదయం లేచిన కానించి ఆదివారం మరి ఇప్పుడు వరకు కూడా మరి ఎంత దేవునితో మనం గడుపుతూ ఉంటున్నాం, దేవునింట్లో ఎంతగా మనము సమయాన్ని గడుపుతూ ఉంటున్నాం. అందుకని సృష్టికర్త అయిన దేవుడితో సహవాసం చేస్తే ఏమన్నాడు 2వ లైన్లో, అలాగున నీకు మేలు కలుగును. చూడండి, కింద మాట అయితే చాలా మంది తీసుకుంటారు. దేవుడు ఎవరైతే ఏమైంది, మాకు మాత్రం ఏం కావాలా? మేలు చేయాలి. మేలు కావాలని కోరుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను తీసుకోవాలి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా, లేకపోతే నీకు ఇష్టమైన దానితో సహవాసం చేస్తున్నావా? నీకు ఇష్టమైనది ఏంటి? తిండి అంటారు కొంతమంది, తిరుగుడు అంటారు కొంతమంది, సినిమాలు అంటారు, రకరకాలటువంటి ఈ లోకంలో నీ కళ్ళకి కనపడుతూ ఉంటున్నాయి, నీ కళ్ళకి కనపడుతూ ఉంటున్నాయి. వాటితో నువ్వు లీనమైపోతే ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఈ భూమిని కాలు తన్నాలి. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుణ్ణి తెలుసుకోకుండా ఉంటే, దేవునితో సహవాసం పెంచుకోకుండా ఉంటే, తోటి వారితో ఎంత సహవాసం చేసినా ఒక రోజున ఎంత ముందుగా ఏం చేస్తాడు? ఏం చేస్తారు? విడిచిపెడతారు. కొంతమంది అంటారు, ఏమంటారు? మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏమి తెస్తామంటారు. సహవాసదారులే. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు. చూడు, ఇలాంటి సహవాసంతో ఈ లోకం ఉందన్నమాట. కనుకనే మేలు అనేది చూస్తారు, కానీ దేవునితో సహవాసం కలిగి ఉంటే మొట్టమొదటిగా వచ్చే మనకి ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే హృదయంలో సమాధానము కదా. హృదయంలో సమాధానము. హృదయంలో సమాధానం లేకపోతే ఎంత సంపాదించినా, ఎంత హోదా ఉన్నా, ఎంత అంగుబలం ఉన్నా, మా చిన్నప్పుడు అనేవారు, ఉంటేనంట అంగుబలం ఉన్నారంట, లేకపోతే ఆస్తి బలం ఉన్నారంట. చూడండి, లోకంలో మాట ఇది. అంగుబలం ఉన్నా, ఆస్తి బలం ఉన్నా, ఇవన్నీ కూడా ఒకరోజు ఏం చేయాలా? అన్నీ ఉన్నా కానీ ఏంటంటే దానికి ఏ పేరు? సున్నా. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమి తేలేదు.
ఈ లోకంలోంచి వెళ్ళేటప్పుడు మనం ఏమి తీసుకుని వెళ్ళలేము. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, దేవునితో సహవాసం చేస్తే దేవాది దేవుని యొక్క దూతలు నీ మరణ దినమున ముగించబడినప్పుడు ఆయన దూతలు వచ్చేసి నిన్ను ఆ యొక్క నిజమైన దేవుని దగ్గరికి చక్కగా వెంట పెట్టుకుని వెళ్తాయి. ఈ లోకంలో చేయాల్సిన పని చేయకోకుండా, దేవునితో ఉండాల్సిన రీతిగా ఉండకుండా, దేవునికి ఇష్టలుగా బ్రతకకుండా, దేవునికి నమ్మకంగా ఉండకుండా, దేవుడంటే భయభక్తులు కలిగి ఉండకుండా, నేను కూడా దేవుడిని నమ్మాను, నేను కూడా దేవుడిని నమ్మాను అంటే ప్రయోజనం లేదు. చూడండి, ఎందుకంటే ఉదయాన్నే దేవుని మందిరానికి వెళ్తారు. ఈరోజు ఆదివారం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఉదయాన్నే లేకగానే ఆదివారం కనుక యేసుక్రీస్తు ప్రభు వారి పాటలు కొంతసేపు వినిపించాలని పెద్ద సౌండ్తో వెళతా ఉంటారు. టీవీలో కానీ ఇంకా రేడియోలు, మా చిన్నప్పుడు రేడియోలు ఉంటాయి, రేడియోలు కానీ పెడతా ఉంటారు. తర్వాత 7, 8, 9 గంటలు అయిందనుకో, మళ్ళీ ఏం పాటలు వస్తాయి? దాంట్లో ఏం పాటలు వస్తాయి? లోకంలో పాటలు వస్తూ ఉంటాయి. లోకంతో ముడిపడి ఉంటారు. కారణం ఏంటంటే పూర్తిగా దేవునికి వాళ్ళు అప్పచెప్పుకోలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి అన్నమాట. కనుక కారణం ఏంటంటే కొన్ని సహవాసాలు అలాంటివి. చూడు, మా చిక్కొండూరులో ఒకసారి ఒక సంవత్సరం ఎప్పుడో కానీ నాకు గుర్తులేదు, ఉదయకాల సమయం ప్రార్థన ఆరాధన అయిపోయిన తర్వాత సాయంకాలం సువార్తకి వెళ్ళినప్పుడు తెల్ల బట్టలు వేసుకుని ఒక అతను, నాకు తెలుసు అతను నిన్నటి వరకు గది తాగముందు అప్పుడు సాగదు. ఆదివారం చూస్తే మొత్తం కూడా వైట్ బట్టలు, వైట్ కర్చీపు, వైట్ బన్నీ, వైట్ ప్యాంటు ఉన్నాడు. ఒక రైస్ మిల్ దగ్గర బురదలో పడుకుని ఉన్నాడు, దుమ్ములో. వెళ్ళే వచ్చే బళ్ళు ఆ దుమ్మంతా అతని మీద పడుతుంటే నాకు చాలా బాధ వేసేది. లేపితే ఏంటయ్యా అంటే, మీకు తెలుసుగా పాస్టర్ గారు అన్నాడు. ఏం తెలుసు నాకనండి, రోజు తాగుతాను కదా నేను, రోజు తిరుగుతాను కదా నేను. ఇవాళ ఎవరో వచ్చారంట విమానంకి, ఎవరో తెలుసుగా, అర్థమైందిగా. వాళ్ళు వచ్చి ఏం చేశారు, 100 రూపాయలు జత బట్టలు పెట్టి బాప్తిస్మం ఇచ్చారయ్యా. ఏం చేయాలో అర్థం కాక ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు, తాగా. ఎక్కడ పడిపోయానో నాకే తెలియలేదు. చూడు, కారణం ఏంటంటే ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాజు. సువార్తలు పాడుతూ ఉంటాం, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఇదంతా కూడా ఏంటంట, గాలి మూట. కనుక దేవుని పిల్లలమైన మనం భక్తులు చెప్తున్న మాటను బట్టి మనం చూస్తే ఏమని అంటున్నాడు, ఆయనతో సహవాసం చేస్తే మొట్టమొదటిగా వచ్చేది ఏంటి, సమాధానము. చదవండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం కొన్ని మాటలు చూపిస్తాను. 13వ అధ్యాయము 20వ వచనం ఒకటి చదవండి. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. చూడండి, ఇక్కడ జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు. ఇప్పుడు సహవాసంలో ఎలాంటి వారితో సహవాసం చేయాలంటున్నాడు సొలొమోను? జ్ఞానులంటే ఏ జ్ఞాని? దైవ సంబంధమైన దేవుని బిడ్డలు జ్ఞానంతో నడితే ఏమవుతుంది? వింటున్నారా? రాస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఇదేనారా? ఏం పట్టలేదు. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం ఇక్కడ అంటున్నాడు, జ్ఞానులతో సహవాసం చేసిన వాడు జ్ఞానం గలవాడు. లోకంలో జ్ఞానం ఉంది కదా, ఉందా లేదా? ఎంత కావాలంటే అంత ఉంది, బస్తాలు తెచ్చుకోవచ్చు లోకంలో జ్ఞానం. కనుక దైవ జ్ఞానం కలిగి వచ్చేవాడికి ఈ లోక అధికారి ఏం చేస్తాడంటే ఈ మాటలు లోపలికి, అంటే మైండ్లోకి రానికుండా మన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కనుక లోక జ్ఞాని కూడా ఉన్నాడు, వాడు కూడా జ్ఞానవంతుడే కదా, అవునా కదా?
దేవుడు పరమజ్ఞాని. ఆ పరమజ్ఞాని చెప్తున్న మాట ఇక్కడ సొలొమోను రాసినాడు. ఏమంటున్నాడు? జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు. ఎవరి సహవాసం కలిగి ఉంటున్నావు కదా? ఎవరి సహవాసం కలిగి ఉంటున్నావు? కింద చూస్తే ఇంకొకడు ఉన్నాడంట. ఎవడు? మూర్ఖులతో సహవాసం చేసి లోకంతో ముడిపడి ఉంటావు. దేవునితో సహవాసం చేసి దేవుని రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్తాడు. ఏది కావాలి రెండింటిలో నువ్వే తెలుసుకోవాలి. చూడండి, దేవుని పిల్లమైన మనం దేవాది దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు నీకు నాకు మనందరి కొరకు ఆయన పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి మట్టి మానవమైన మన దగ్గర తిరిగి ఆయన ఎంతో శిక్షను అనుభవించిన వాడిగా ఉన్నాడు. ఆయన మరి ఎంతగా నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. ప్రజలతో ఎంత తిరిగాడు, ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు, ఎన్ని సంవత్సరాలు చేశాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 సంవత్సరాలు ప్రజలకి ఏం చేశాడు? ఆయన సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఎంతమందిని శిష్యులుగా తయారు చేశాడు? ఎంతమందిని? 70 మందిని తయారు చేశాడు. ఎక్కడ ఫిల్టర్ అయిపోయారు వీళ్ళంటే, ఇది నా శరీరం, ఇది నా రక్తం అన్నప్పుడు కొంతమంది అసలు పడ్డారంట. మేము అప్పుడు అంటే ఆయన ప్రవక్తగా వచ్చాడు కాబట్టి, ప్రవక్తగా ఈ లోకంలో పుట్టాడు కాబట్టి, మేము నరుడు మాంసము నరుడు రక్తం తాగేవాళ్ళం మేమని కొంతమంది వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? ఎంతమంది వెళ్ళిపోయారు? 58 మంది వెళ్ళిపోయారు. కనుక 58 మంది వెళ్తే 12 మంది ఉన్నారు. 12 మందిలో కూడా ఫిల్టర్ అయితే ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ద్వారా ప్రపంచానికి సువార్త పంపించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయా దేశాలకి, ఆయా రాష్ట్రాలకి సువార్త వ్యాపించిందంటే, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చిందంటే మనం ఏనాడు కూడా దాని కొరకు కోరలేదు. ఈ గ్రంథం కొరకు దేవుడు ఎత్తుకుండా నీ దగ్గరకు పంపించాడు. ఒకప్పుడు ఈ ఫోన్లు ఉన్నాయా? ఫోన్ లేవు. ఇట్లా దాన్ని ఏమంటారు, గ్రూపులో పెట్టడానికి లేదు, సబ్స్క్రైబ్ చేయడానికి లేదు. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఎవరో ఒకరికి ఉందంటే ల్యాండ్ ఫోన్ ఉంటుంది, అది చాలా గొప్ప వాళ్ళు. ఎవరో ఒకరి ఇంట్లో టీవీ ఉందంటే వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు అనుకునేవాళ్ళు. ఎక్కడో ఇందిరాగాంధీ మాట్లాడుతుంటే ఈ ఊరంతా వచ్చి అక్కడ కూర్చునే వాళ్ళు మా చిన్నప్పుడు. ఇవాళ చిలక జాతం వాడికి ఏం పోనది, ఏం పోను, యాప్లీ పోను చెప్పండి, మా ఐఫోను, మా జీకొండలో సార్ చూసే నేను ఒక సెంటర్లో 2 చిలక జాతం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒరే, నేను వీటి తిరిగి రారా, నేను ఇటు తిరిగి వస్తాను. ఆ చివరికి వచ్చినాక ఈ మధ్యన ఈ రోడ్డు యువతల అంతా ఊరు నాది, యువతలంతా నాది, నీది. నువ్వు ఇవ్వకాడికి వచ్చావా? ఊరుకోను. నువ్వు ఇవ్వకాడికి వచ్చావా? నేను ఊరుకోను. చెరవ దారి పంచుకుంటున్నారు వాళ్ళు. చివరికి వచ్చాడు, మనం ఫోన్లు చేసుకుని కలుసుకుందాం. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం కలుసుకుంటున్నామా? ఒక అడుక్కున్నవాడు, ఒక చిలక జాతం చెప్పుకున్నవాడు ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి వీళ్ళకింత ఐక్యత ఉంది, మనకేది? వీళ్ళ సహవాసం ఇంత గట్టిగా బాగా ముడిపడి ఉంది, మందేది? మరి చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఒక మాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో అంటున్నాడు, 2:42, మీరు అపోస్తల బాధయందును సహవాసమందును. చూడండి, ఏం కావాలంట మనకి? బాధ కావాలి. బాధలు తీరాలంటే ఏం చేయాలా? బాధ వినాలి. నీ సమస్యలు సాల్వ్ కావాలంటే ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి కదా. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు అంటున్నాడు. మీరు అంటే
మీరు అంటే ఇలా ఏలు పెట్టి కరాఖండిగా చెబుతున్నారు. మీరు అపోస్తుల బోధలో ఉంటేనే, సహవాసం ఉంటేనే, లేకపోతే మీరు తప్పిపోతారు. మీ జీవితాలు నాశనం అయిపోతాయి, నష్టం వస్తాయి. నేను చెప్పడం కాదు, అక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు చెబుతున్నాడు? ఎందుకు చెబుతున్నాడు చెప్పండి? ఎందుకు చెబుతున్నాడు? ఎందుకు చెబుతున్నాడు? ఎందుకు చెబుతున్నాడక? దేవునితో అంచెలంచెలుగా ఏం పెరగాలి? సహవాసం పెరగాలి. పెరగాలంటే నువ్వు సహవాసంలో ఉండాలి. పెరగాలంటే దేవునింట్లో నువ్వు బోధ వినాలి. ఎక్కడో కూర్చుని వింటే కాదు కదా. ఇక్కడ ఇన్న బోధ మైండ్లోకి ఎక్కినట్టు మన ఇళ్ళలో ఎక్కుద్దా? మీరు సింపుల్గా చెప్తారు, కరోనాలో మా ఇంటికి వచ్చి చెప్పావా? కరోనాలో ఎక్కడుండి చెప్పావు? ఇప్పుడు వచ్చింది అది. నువ్వు ఎప్పుడు పుట్టావు? నిన్నగామలో వచ్చిపోయింది అది కదా. సృష్టికర్త అయిన దేవునితో ఇక్కడికి దేవుని మందిరంలోకి వచ్చినాడు, పరిశుద్ధులతో కలిసినప్పుడు, అనేకులతో మనము కలుసుకున్నప్పుడు మనకి ఒకళ్ళని చూసి ఒకళ్ళకి ఏమవుతుంది? ఆనందం పెరుగుతుంది, సమాధానం వస్తుంది, సంతోషం పెరుగుతుంది, దేవునికి మనము దగ్గర సంబంధం ఉంటుంది. అందుకనే మీరు చిన్న కూడికైనా పెద్ద కూడికైనా ఏదైనా సరే ఏం చేయాలి? బోధలో ఉండాలి. ఇది గొప్ప సహవాసముగా ఉన్నది. కనుకనే బయట ఉంటే కుదరదు, దేవునికి వేరుగా ఉంటే కుదరదు, దేవునికి వ్యతిరేకంగా ఉంటే అసలు కుదరదు. దేవునికి మనము దగ్గర సంబంధం కలిగి ఉండాలంటే దైవజనులు ప్రకటించిన ప్రకటనలన్నీ కూడా ఏం చేయాలి? తూచా తప్పకుండా అటెండ్ అవ్వాలి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఎస్ ఆర్ నో? చెప్పండి. 1000 మంది వస్తారంట. 1000 మంది వస్తే అపవాదిగాడు మాట్లాడతాడంట ఒక 500 మందితోటి. ఏమంటాడు? మీ బస్సు ప్రీ బస్సులు ఆపేస్తాడు, ఇక్కడ టైం అయిపోతుంది, లేచి వెళ్ళిపోండి అంటాడంట. 500 మంది ప్రీ బస్సు కోసం చూస్తారు. ఇంకెంతమంది ఉన్నారు అవినాషు? ఇద్దరా? ఎంతమంది ఉన్నారు? ఈ ఇద్దరితోటి ఈ ఐదుగురితోటి 500 మందితో ఏమంటాడు? మొబ్బట్టింది, సర్దుకో కొద్దిగా, వీళ్ళు ఎప్పుడు వదులుతారో తెలీదు అని ఒక 200 మందిని లాక్కెళ్ళిపోతారంట. చివరికి ఎవరు ఉంటారయ్యా అంటే ఇక్కడ చెప్పేవాళ్ళు మేమే. ఇట్లానే ఒక కూడికలో మరి బాగా పాస్టర్ గారు దొరికిందే సయమని చెప్తూనే ఉన్నాడంట. పాపం 100,000 మంది వచ్చారంట. వచ్చి ఈయన కళ్ళు మూసుకుని చెప్తూనే ఉన్నాడు. కనుకని వాళ్ళు ఏం చేశారు? ఇంటానే లేచి వెళ్ళిపోయారంట చాలామంది. చివరికి ఒక ఆమె కూర్చుంటే లేగలేదు, ఆమె ఉందంట. ఈయన కళ్ళు తెచ్చి చూసేవాడికి మన మరిములంటే ఒక ఆమె ఉందంట. అమ్మాయి ఒక్క ఆత్మనే రక్షింపబడిందిలే నా బోధకు అనుకున్నాడంట. దిగొచ్చి పులిపిడి దిగొచ్చి, అమ్మా నీకు వందనాలమ్మా, నువ్వన్నా విన్నావు సార్లే నాకంటే. అయ్యా నేను విన్నాను కానీ నువ్వు నిలబడున్న సాప నాదయ్యా, నువ్వు దిగితే ఆ సాప తీసుకుని నేను కూడా పోదామని చూస్తున్నావు, నువ్వు దిగట్లేదు. నువ్వు నుంచున్న సాప నాదయ్యా, ఇప్పుడు అది తీసుకెళ్తే నేను ఇంటికాడ పండుకోవాలయ్యా అంటే నా బాధ ఎవరు వినలేదా? ఎంత బాధ చూడు. ఈ రోజున బాధలు వినటానికి ఇష్టపడతలేదు. మా బాధలు పోతే చాలు కదా. బాధలు పోతే అందుకు దేవుణ్ణి ఆశపడుతున్నారు. కానీ ఆయనతో ఉండటానికి కాదు, ఆయనతో కలిసి నడవటానికి కాదు. ఒక భక్తుడితో చెప్పాడు దేవుడు కదా, ఏమని రాశారు? ఆనోకు దేవునితో ఏం చేశాడంట? నడిచేను. దేవునితో నడిచాడంట ఆయన. అంటే భక్తిలో వెళుతూ ఉన్నాడు. మరి మన స్థితి ఏంటి అన్నది మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు ఈ మాత్రం అన్నా
మనకి 7 అంశాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు అంటారు, మొన్న ఈ మధ్య అన్నారు, మా కొండపల్లి అన్నారు, ఎందుకంటే మీ వాళ్ళు 7 అంశాలని చెబుతున్నారు, 7 కాదు 3 చెప్పాలా, అవసరమైతే ఆయన ఎవరో కాదు, మన మనిషి ఏమన్నాడు, ఆయన దగ్గర ఎనర్జీ ఉందా అన్నాడు. వచ్చి చూస్తే తెలుసుది బెనర్జీ గారి దగ్గర ఎనర్జీ ఉందా ఏముందో, మరి అన్న వింటున్నాడో లేదు నాకు తెలియదు, కానీ ఆయన అంటే నేను చెప్పి వచ్చి చూడు, నువ్వు కూడా వచ్చి చూడు తెలుసుద్ది నీకు అన్నా. ఆ మూలకు పరిగెడుతున్నావు ఎందుకన్నాడు నన్నే. ఎంత బలపడుతున్నాము, ఎంతగా దేవుని మాటలకి మనము ఇష్టపడే వరకు ఎత్తుకొస్తున్నాం అంటే, నా మటుకి నేను వినటానికే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నా. కారణం ఏంటంటే, విన్న మాటలు ఇప్పటికైనా నాకు ఉపయోగపడతాయి అని. చూడండి, అందుకని కొంతమందికి కూడా చెప్పొచ్చు, వినమన్నావు కదా అందుకే మేము ఇంట్లో వింటాంలే అన్న, వర్షం వస్తుంది రాలేములే పొద్దునుంచి ఉన్నాం కదా, ఇట్లాంటివి కూడా చక్కని కళ్ళబుల్లి కౌరులు చెప్తా ఉంటారు కొంతమంది. కానీ ఈ సువార్త కూడికలు ఎందుకు పెడుతున్నారంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వేమవ్వాలా, బలపడాలి. చదవండి, దేవుని యొక్క పిల్లలమైన మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి. 7వ అధ్యాయము 23-24 వచ్చిన చదవండి తీసిన వారు. 7వ అధ్యాయము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మిమ్మల్ని కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు? ఉచితముగా రక్తము సిందించాడు. ఉచితంగా నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను కొనుక్కున్నాడు ఆయన కదా. కారణం ఏంటి? ఏం చూసి కొనుక్కున్నాడు మనల్ని? ఏమి చూసి నీకు రక్తం చిందించాడు? నీ కొరకు రక్తము, నీరు, తన శరీరముతో సహా ఇక్కడ విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. నువ్వెవరికి దాసులుగా ఉన్నావు? లోకానికా, మనుషులుగా, లేకపోతే అధికారులుగా, లేకపోతే అధికారులకు లోబడి ఉండమన్నాడు, కానీ దాసులుగా కాదు. కనుక దేవునికి ఒక్కడికే మనం ఏమవ్వాలి? దాసులుగా ఉండాలి. నిన్ను కొనుక్కున్నాడు రక్తం ఇచ్చి, నిన్ను కొన్నాను అంటున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాను అంటున్నాడు, నీ కొరకు తన యవన రక్తం అంతా కూడా దారబోసిన వాడుకున్నాడు. 24వ వచనం ఏమన్నాడు చదవండి. మనుషులకు సహోదరులారా, చదవమ్మా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. కనుక నీ దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవాది దేవుడు ఏదైనా చెయ్యగలడు. ఏదైనా చేయగలడు కదా. కొన్ని స్థలాల్లో మనం నిలవలేము. కొంతమంది ఈ స్థలంలో నిలవలేరు. కారణం ఏంటి? నీకు మారు మనసు రక్షణ ఉంది కనుక ఆ ఉండరాని స్థలంలో ఉండలేరు. కనుక వాళ్ళకి లేదు కనుక ఎప్పుడు పారిపోదామా అని చూస్తూ ఉంటా. నేను కూడా ఒకప్పుడు పారిపోయినవాడిని. దేవుని మాటలు చెప్తుంటే దేవుని యొక్క పిల్లలైన వారు యవనస్తులు వచ్చి నన్ను కూడా చర్చి తీసుకెళ్తుంటే, ప్రార్థన అని పాస్టర్ గారు అనగానే కళ్ళు మూసుకోగానే అందరూ చిన్నగా లేచి పారిపోయేవాడిని. మళ్ళీ అడుగేసుకుంటే సౌండ్ రాకుండా వెళ్ళిపోయేవాడిని అనమాట. చూడండి, అలాంటి పారిపోయిన నా బ్రతుకుని దేవాది దేవుడు ఎక్కడ పెట్టాడు? దేవుని యొక్క పనిలో ఉంచుకున్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు రక్తం సిందించింది. ఎందుకంటే నాతో మీరు ఉండండి, నాతో సహవాసం కలిగి ఉండండి, నా గ్రంథాన్ని చదవండి. నా గ్రంథం చెప్పినట్టు ఏం చేయాలి? నడవండి. అప్పుడు నీ కుటుంబానికి ఏమొస్తుంది? మేలు. ఈ రోజున చాలా మంది ఏం కోల్పోతున్నారు? దేవుడిచ్చే
మేలును కోల్పోతున్నారు. ఆ సమాధానం అనే మేలు కోల్పోతున్నారు. మళ్ళీ పాట ఏం పాడతారు? మేల్కొనుమో ఓ కావలి, యేసు నీ యోధుడవై, పోరాడవాలే నువ్వు పోరాడక ముందే వాడు పోరాడతాడు. వచ్చి ఏం చేస్తాడు? నీ పోరాటం కాపో అని చక్కగా రెస్ట్లోకి తీసుకుపోతా ఉంటాడు. వాడితో సహవాసం చేయకూడదు. దేవుని యొక్క పిల్లలమైన మనం ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఏం చేశా? కొనుక్కున్నాను, మీ కొరకు ప్రాణం పెట్టాను, మీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచా, నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగాని మధ్యాహ్నం మనం వింటూ వచ్చాం. మరలా వచ్చి అక్కడ తీసుకెళ్తాడంట ఆయనతో సహవాసం చేస్తే. యోహాను సువార్తలో చూసాం కదా, ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉండాలంటే, ఆయన ఉండే ఆ పరలోక రాజ్యానికి నువ్వు రావాలంటే ఏం చేయాలి? ఎవరితో ఉండాలా? దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలి ప్రియులారా. కనుకని సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి రాకముందు, నీ ప్రాణము పోకముందు, నువ్వు ఈ లోకములో సుఖశాంతులతో వర్ధిల్లాలంటే ఎవరితో ఉండాలా? సృష్టికర్త అయిన దేవునితో ఉండాలి. ప్రజలు ఏం చేస్తున్నారు? సృష్టికర్తను విడిచి ఏంటంట? సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను విడిచిపెట్టేశారు. సృష్టికర్త ఎవరో చాలా మందికి తెలియకోకుండా పోతా ఉంది. కారణం ఏంటి? డిగ్రీలు చదువుతూ ఉంటారు, ఇంజనీరింగ్లు చదువు, డబుల్ ఇంజనీర్లు, ఇంకెన్ని అన్నీ చదువుతారు. కానీ దేవుని గ్రంథాన్ని చదవాలంటే మాకు కాదు అంటూ ఉంటారు. ఎందుకు? కారణం ఏంటి? వాళ్ళలో ఉన్న ఆ యొక్క దుష్టత్వం ఏంటో తెలుసా? ఇంకా లోకముతో ఏం చేస్తున్నారు? ముడిపడి ఉంటున్నారు. చదవండి దేవుని యొక్క మాటను మనం చదువుకుంటాం. 106 కీర్తనలు 106 అధ్యాయము 35వ వచనం. 106 కీర్తన 35వ వచనంలో మనం చూద్దాం. చదవండి 106 35వ వచనం. అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని. చూడండి, ఇక్కడ లోకస్తులతో సహవాసం చేస్తే, దేవునితో ఉండని వారితో సహవాసం చేసి ఏం నేర్చుకున్నారంట? వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వాళ్ళ క్రియలు అంట. కింద తర్వాత చదువుకోండి, నేను ఇప్పుడు చెప్పను. కానీ వాళ్ళ క్రియలు నేర్చుకుంటున్నారు. కారణం ఏంటి? చెప్పండి. మా వదిన కొడుకు ఉన్నాడు, ఆయన కొత్త ఇల్లు ఓపెన్ చేయటం పిలిచాడు. వాళ్ళు ఏమన్నారంటే, ఫలానా టయానికి ఫలానా నిమిషాల తర్వాత మీరు రండి, తర్వాత అప్పుడు పెట్టండి ప్రార్థన, అప్పుడు వచ్చి ఓపెన్ చేయండి అన్నాడు. ఈ లోపు వీళ్ళు ఏం చేయాలా? గడ్డి తినే గేదె పాలు తెచ్చి పొంగించాలమ్మా. అలా ఆచారం అది. వాళ్ళు దేవుని బిడ్డలే, పెద్ద సంఘానికి పోతున్నాం అంటున్నారు. చూడండి, చాలా మంది చేసే పనులు ఏంటో తెలుసా? చాలా మంది చేసే పనులు ఇయే. దేవుని మాటకు విధేయత చూపించిన వారు ఎంతో మంది ఉన్నారు. మా ఊళ్ళో జరిగింది. మా వదిన కొడుకులే, మా అన్నయ్య కొడుకులే. మా పని మేము చేసుకున్నాక మీ పని మీరు చేదురుగాని అన్నాడు. ఎంత బాధ! అయితే ఏంటి ప్రభా వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు టైం పొడిగించారు అని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పినారు. ఇదే మాట అన్నారు, గడ్డి తినే గేదె పాలు పొంగిస్తున్నారు వాళ్ళు. కనుకని నువ్వు ఏం చేయాలి? వెళ్ళొద్దు. మంచి మాట చెప్పావమ్మా, అడుగు ఆలస్యమైపోయింది. నేను రావట్లేదయ్యా, మీరు పొంగించుకుంటున్నారు కదా పాలు, దాంతో సరిపెట్టుకున్నాను.
మా అబ్బాయి అన్నీ ఫోన్ చేసి మా అన్నయ్య కొడుకు ఫోన్ చేసి వాళ్ళ భార్యగా వాళ్ళ అమ్మకి అందరికీ చెప్పుకున్నాడు. ఏంటంటే బాబాయ్ రానంటున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? మన ఆచారాలు మనం చేసుకుంటున్నాం. ఆయనకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలా? దేవుడే చెప్పారు. కనుకనే మేము రాము అని చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? అట్లయితే మాదే ఆపుకుంటాం కానీ మీరే చెప్తారు కానీ రండి అన్నారు. లోకానికి మనము తల దించినప్పుడు వాళ్ళు దేవునికి దగ్గర అవుతారని మనం అనుకుంటుంటాం. కొన్నిసార్లు వాళ్ళ మాట కూడా మనం వినాలని చెప్తా ఉంటారు సేవకులు. ఇంటే వాళ్ళకి సపోర్టు చేసినట్టే మనం కూడా వాళ్ళ ఆచారాల్లో పాలు పొందినట్టే, వాళ్ళ అలవాటికి మనము బానిసలం అయిపోయినట్టే. మరొకసారి ఖండించలేము, మరొకసారి వాళ్ళని గద్దించలేము. కనుకనే అందుకని దేవుని యొక్క పిల్లలమైన మనం సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు ఇక్కడ రాసిన మాట అంటున్నాడు కదా, అన్యులతో సహవాసం చేసిన వారికి ఏమవుతాయంట? ఏమవుతాయి? చదువుకునే పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండాలా. మీ సహవాసదారులు ఎలాంటి వాళ్ళ చూసుకోవాలా. ఇది యవనస్తుల కూడికి కాదు, కానీ మీకు ఒక మాట చెప్తున్నాను ఏనండి. మీ అంత వయసులో మాకు చెప్పేవాళ్ళు లేరు. మీ వయసులో మేము చెప్పేవాళ్ళని దేవుడు పంపించాడు. చెప్పిన మాటలో ఏం చేసుకోవాలా? మనస్సులో లేకపోతే మైండ్లో ఉంచుకోవాలి. చదవండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో మనము చూస్తాం. 24వ వచనం, 22వ అధ్యాయము సామెతల గ్రంథం 24వ వచనం. ఏమంటున్నాడు? కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. ఊరికే కోప్పడే వాళ్ళు ఉంటుంటారు కదా కదా ఉంటారా లేదా? ఉంటారా లేదా? ఉన్నారా లేదా? ఎన్నిసార్లు కోప్పడం మీ అమ్మ మీద? ఆ పిల్లడు చెప్తాడా ఎన్నిసార్లు కోప్పడు కదా? రక్షణ పొందినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, చెప్తున్నా. చెప్పాలా వద్దా? అంటే 14 ఆ టైంలో నాకు వయసు 13-14 సంవత్సరాలు. మా అమ్మ ఏదో అనరా అని మాట అంది. ఆ మాట ఏంటో తెలుసా? ఒరే రాజుగా అంది. 6 నెలలు కనపడలే నేను ఆమెకి. ఏమర్థమైంది అప్పుడు? కన్న తల్లి అట్లంటే తెలీదు. 6 నెలలు ఎక్కడికి పోయావున్నా అని చెప్పి అనొచ్చు మీరు. 6 నెలలు మా అమ్మ కనపడకూడదని ఏం చేస్తుందో చూద్దామని వేరే తెలిసిన ఆయన లారీ డ్రైవర్ ఉంటే ఆయన లారీకి క్లీనర్గా మాట్లాడుకుని వెళ్ళిపోయా. దేశాలు తిరుగుతున్నారు వీళ్ళు. 6 నెలల తర్వాత ఆ బేటా డబ్బులు, ఆ జీతాలు అన్నీ పట్టుకొచ్చి మా అమ్మోళ్ళలో పోసా. ఎక్కడి నుంచి వచ్చినాయి అని అసలు బతికున్నావు చచ్చిపోయావని మేము ఎడుతుంటే ఈ డబ్బులు ఎక్కడి అని అన్నారు. నేను ఇట్లా లారీకి వెళ్ళిపోయాను, తిట్టావు కదా, తిని తిరుగుతున్నాను అన్నావు కదా, అందుకని వెళ్ళిపోయాను, అందుకని డబ్బులు సంపాదించి తెచ్చిచ్చానమ్మా అన్న. చూడండి ఎందుకు వచ్చింది, ఎందుకు పుట్టింది ఆ డబ్బు, ఆలోచన ఎందుకు వచ్చింది నాకు? ఎందుకు వచ్చింది? ఒక్క మాట అన్నందుకు, తిని తిరుగుతున్నావు అని అన్నందుకు. నేను కూడా ఏం చేయాలా? కష్టపడాలి. నేను కూడా 4 రూపాయలు తీసుకురావాలి. నేను కూడా మా అమ్మని సంతోషపెట్టాలనే ఆలోచన పుట్టింది. మరి మీకేం పుట్టింది? ఇక్కడ అంటున్నాడు, ఎవరితో సహవాసం చేయొద్దు? క్రోధము గలవారితో సహవాసం చేస్తేనంట ఏమవుతుంది? 25వ వచనం, నీవు వాని మార్గమును అనుసరించి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు వారి మార్గమును అనుసరించి ఏం తెచ్చుకుంటావు? ఏం తెచ్చుకుంటావు? ఏం తెచ్చుకుంటావు? చదవనా? నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఎవరు సహవాసం చేస్తే? ఎవరు సహవాసం చేస్తే?
క్రోధము గల వారితో, అలాంటి వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా, లోకంలో ఒక మాట ఉంది, ఆ మాట ఏంటి తెలుసా? చెప్పనా? ఏంటా మాట? 6 నెలలు సహవాసం చేస్తేనంట వాడే వీడవుతాడంట. వీడే చాలా జాగ్రత్తగా ఉండాలా. కంపెనీలకు వెళ్తున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజీకి వెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా ఇక్కడ మొదలుపెట్టిన కానీ నా ఫోన్లో పాపం హైదరాబాద్ అన్న ఒకసారి ఒక చర్చికి పంపించాడు. వాళ్ళు నాకు ఏం పెట్టించారంటే FM రేడియో పెట్టించారు. రోహిత్రం బాగులు దేవుడి పాటలు వాక్యాలు వస్తూ ఉంటాయి. అది ఇక్కడ ఆన్ చేశారంటే ఇంటికి వెళ్ళేదాకా ఇంటూ పోతా ఉంటాం అనమాట. కారణం ఏంటి? ఇంకా ఎవరితో మనకు పని లేదు, ఎవరితో పని లేదు. ఎవరితో అంటే దేవునితో తప్ప ఇంకా ఎవరితో పని లేదు, ఎవరితో పని లేదు. చూడు, కారణం ఏంటి? దేవాది దేవుడు చెప్తున్న మాటని ఇక్కడ మనం చూస్తే ఎవరితో చేయాలో ఎవరితో చేయకూడదో చెప్తున్నాడు. చదవండి, 23వ అధ్యాయము 7వ వచనం, 20వ వచనం. సామెతల గ్రంథం 23:20. ద్రాక్షారసము త్రాగువారితోనైనను. చూడండి, ఇక్కడ ఇంకోసారి ఏమంటాడు? నువ్వు కిందే అంటున్నాడు, చదవద్దు కానీ, తిండిపోతువైన ఎడలా ఏం చేయాలి? చదవండి. త్రాగుపోతులతోనూ తిండిపోతులతోనూ దరిద్రులగుదురు. చూడండి, ఇంకోసారి ఏమన్నాడు? నీ గొంతుకి కత్తి కట్టుకో అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 23:2 అంటున్నాడు కదా, నీవు తిండిపోతువైన ఎడలా నీ గొంతుకకు కత్తి కట్టుకో. దొరకదని చెప్పి కొంతమంది ఏం చేస్తారు చెప్పు? తింటూనే కడుపుట్ట ఊపి ఏం చేస్తారు? నాతో పాటు ఒక 6-7 ఒక రైతు దగ్గర, మేము వ్యవసాయదారు దగ్గర నౌకరుగా పనిచేసినప్పుడు నాకంటే చిన్న పాలేరుకి వాళ్ళ అమ్మ చెప్పిందంట. ఏమని చెప్పింది? అరే బాబు, ఇంటికాడ దొరకదు, వచ్చేటప్పుడు ఏం చేయాలి? నీళ్లు తక్కువ తాగు, ఎక్కువగా తినేసే, అంటే ఏలు పెడితే అంతేదాడు తిను అని చెప్పిందంట. అది తిన్నాడు, ఆరాయించుకోలేక దారి పడిపోతే ఏం చేశాడు? వాంతింగ్ చేసుకున్నాడు. కనుక నువ్వు ఎవరితో చేయకూడదు అంటున్నాడు ఇక్కడ. ఎవరితో చేయకూడదు? 25వ వచనంలో అంటున్నాడు కదా. ఏమని అంటున్నాడు? చదవండి అన్న. 23:25లో ఏమన్నాడు? ఒకసారి చదవండి. 23:25లో ఏమంటున్నాడు? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలెను. ఇది ఆత్మీయంగా కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే కారణం ఏంటంటే, ఆత్మీయంగా దేవుడు నిన్ను ఈ లోకంలో పుట్టించకపోతే కదా నువ్వు ఈరోజు కనపడేవాడు కాదు. కనుక సహవాసం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 28:7 అన్నాడు సామెతల గ్రంథం. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. ఏమన్నాడు? ఉపదేశము చదువుమా. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. చూడండి, దేవుని వాక్యాన్ని అంగీకరించే వాళ్ళకి కావాలి, దేవుని ఆజ్ఞకి లోబడే వారికి కావాలి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించే వాళ్ళు ఎలాంటి వారంట? ఇక్కడ అంటున్నాడు కదా, ఉపదేశమును ఇష్టపడువాడు ఎలాంటి వాడు? బుద్ధి గలవాడు. తుంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చుకును. కనుకనే దేవుని యొక్క పిల్లలమైన మనం, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి యొక్క జీవితాల్ని పరీక్షించేవాడు ఉన్నాడు.
కనుక నేను నీ కొరకు నా కొరకు యావత్ ప్రపంచం కొరకు ఈ లోకానికి త్వరగా రానై ఉంటున్నాడు కదా. కోట్ల కొలది బిల్డింగులు, కోట్ల కొలది కార్లు ఎన్నో కొంటున్నారు. కానీ ఏ పాలు అయిపోతున్నాయి? ఏ పాలు ఎలా వెళ్ళిపోతున్నాయి? వరదలో పడి ఎంతకాలం రోడ్డు మీద తిరగాలి ఈ పాపుల్ని ఎక్కించుకుని. వాటికి కూడా చిరాకు వచ్చేసి ఏం చేస్తాడు, నదిలో వెళ్ళిపోతా ఉంటే ఎవడదు, డ్రైవర్ లేడు, ఎవడు లేడు. ఎంత భయంకరం. చెన్నైలో ఆ మధ్య పోయిన సంవత్సరం అనుకుంటా BMW కారు కొని కూర్చున్నాడంట, 2,20,00,000 ఎంతో. రాత్రి తెచ్చుకున్నాడు, చేయాల్సిన భక్తి అంతా చేపించాడు. దానికి తెల్లారిపాటికి లేదు. అది తెల్లారిలాక బయటకు వచ్చి చూస్తే ఏమైంది? కారు 2,20,00,000 కారు ఏమైపోయింది? డ్రైవర్ వేసిపోయాడు. ఎవడన్నా వరద డ్రైవర్ వేసుకుని వెళ్ళిపోయాడు సముద్రంలోకి. ఇవాళకి కనపడలేదంట. అది ఎంత భయంకరం అండి. అంటే దేవునితో సహవాసము కలిగి ఉంటే దేవాది దేవుడిని పట్ల ఏం చేస్తాడు? అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చూడండి, ఎందుకంటే ఒక మాట గుర్తొచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత నేను నవతా ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్గా పనిచేసినప్పుడు నా ముందు లారీ వెళ్తా ఉంది. వెళ్తా షడాల్ని బ్రేక్ పెళ్ళి ఎట్లనో పడిపోయింది పక్కకి. దానిపైన కూర్చున్నారు ఒక 5-6. కళ్ళారా చూస్తూనే ఉన్నాం. బండి అలా పడిపోయి అలా తిరుగుతూ ఉంది. ఆ బస్తాలు వాళ్ళ మీద ఉన్నాయి. వెంటనే నేను బండి ఆఫ్ చేసి మోకరించి, ప్రభువా ఒక్కడు కూడా చచ్చిపోకుండా సాయం చేయా అని ప్రార్థన చేసి, నేను మా క్లీనరు నేనేం చేశానంటే ఇలా ఉన్న లారీని ఇలా రోడ్డు కాటం పెట్టేశా. ఎదురొచ్చే లారీలు, వెనకొచ్చే లారీలు మొత్తం ఆగిపోయిన. అందరూ దిగొచ్చారు. ఆ బస్తాలన్నీ బయట తీసాం. కునూపురుతో ఉన్నారు. కాసేపు వాళ్ళకి ప్రార్థన చేశాను. మరి ఒక్కడు కూడా తాగకుండా దేవుడు సాయం చేశారు. అంటే ప్రార్థన ఎలా ఫలించుద్ది అన్నది చూడండి. బీహార్ వెళ్తుంటే ఒరిస్సాలో కూడా అట్టగే చేపల బాక్స్ 2 లారీలు గుర్తుకుని ఇక్కడ కట్ అయిపోయారు. ఒక ఆయనకి ప్రాణంతో ఒక ఆయన చనిపోయాడు. భీమవరం వాళ్ళు డ్రైవర్లు ఏమో పరారైపోయారు. వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈ చేతులతోటే. అప్పుడు రక్షింపబడలేదు. భయం ఉండేది కాదు అట్లాంటి. అంటే చూడండి, దేవుని పిల్లమైన మనం, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఎందుకు కోరుకుంటున్నాడంటే నువ్వు ఆయనతో కలిసి ఉంటే నీ కుటుంబానికి మేలు. కనుకనే ఈ దినాల్లో ప్రార్థన అనేది ఎందుకు చేయాలి అంటే, ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మీరు సింపుల్గా చెప్తారు, మన అవసరతలో తీర్చబడాలి కనుక కదా. మంచిదే కాదంటలేదు. ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రార్థన చేసే కొలది ఆయన నీకు దగ్గరవుతాడు. ప్రార్థనా శక్తి దూరం అయ్యే కొద్దిగా దేవుడు నీకు ఏమవుతాడు? దూరం అవుతాడు. గొప్పతనం చెప్పట్లేదు. ఈ స్థలం నుండి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే అవతలకి వెళ్ళినాక మళ్ళీ తప్పు మాట్లాడాలని కాదు. కానీ రాత్రి అన్న పొద్దుపోయినా ఫోన్ చేసి చెప్పారు రేపు కొలనకొండ వెళ్ళని. ఇక లైట్స్ కూర్చున్నాను, చదువుతూనే ఉండాలి. ఏమిస్తావు ప్రభా, ఏమిస్తావు అని అడిగి ప్రార్థన వాక్యం ఇవన్నీ ముగించాడు. 2:30 అయింది. నాకు 2:30 అయింది. నిద్ర పట్టేవాడికి 3 అయిపోయింది. తెల్లారిపాడికి అక్కలేసి టైం అయిపోయింది లేగయా వెళ్ళిపో అని ఆమెదోలేసింది. అంటే కారణం ఏంటంటే నేనేదో గొప్పతనానికి కాదు, కానీ అన్నయ్యదని చెప్పారంటే నాకు ఈ 5 సంవత్సరాలు నేను ఆయనతో సహవాసం అంటే తెలుసు అంతకుముందు కూడా. అయితే ఆయనతో సేవలో సహవాసం నాకు ఏదైనా చెప్పాడంటే నాకు మొదలవుతుంది టెన్షన్. కారణం ఏంటి? దైవజనులు చెప్పిన మాట ఇందాక కూడా అన్నారు. అలా నేనేదో చెప్పబోతే ఆయన బాధ్యత అప్పచెప్పినప్పుడు ఏం చేయాలా? తల్లిదండ్రులు బాధ్యత చెప్పినప్పుడు ఏం చేయాలా? బైబిల్ చదువుకోయా అంటే ఏం చేయాలా? చదవాలి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలా? చేస్తాలే. ఎగ్జామ్ లేకపోయినా సరే ఆ బుక్ గెలికి ఈ బుక్ గెలికి చేస్తాలే అంటే లేరా అలాంటోళ్ళు? నేను చేసేది నేను చేసుకున్నాను నువ్వు చూస్తున్నావా అనేవాళ్ళు కొంతమంది. రకరకాలటువంటి వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళ కొరకు కూడా ఏం చేయాలా?
ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తం ఆయన ఈ లోకాన్ని సృష్టించడమే కాదు, కానీ ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే, ఈ లోకంలో మనము జీవిస్తున్నామంటే అదంతా కూడా దేవుని యొక్క ఉచితమైన కృపే. నేను లాస్ట్గా ఒక మాట చూడండి, ముగించేస్తాను నేను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఒక్కసారి చదవండి. ఆ మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. 24వ వచనం. 1 కొరింథీ 7వ అధ్యాయము 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే జ్ఞాపకం చేసుకో. దేవునితో నడవడానికి ఇష్టపడు, దేవునితో కలిసి ఉండడానికి ఇష్టపడు. దేవునితో ఏం చేయమంటున్నాడు? సహవాసం అనేది మనకి ఆ దేవాది దేవుడు ఇచ్చిన సహవాసమే. ఎంత గొప్పదండి, ఎంత గొప్పదా సహవాసం. కనుకని దేవుని యొక్క పిల్లలమైన మనం, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను చూస్తున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. అందుకని దేవుని యొక్క పిల్లలమైన మనం, దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరిని తీసుకుపోతాడు? ఎవరిని తీసుకెళ్తాడు? ఈ లోకానికి దేవదూతలు పంపించినాడు. ఎవరిని తీసుకెళ్తారు వాళ్ళు? మధ్య ఆకాశానికి ఆయన వచ్చినాడు. ఎవరిని తీసుకుపోతాడు? చెప్పాలి గట్టిగా. దేవునితో ఎవరైతే ఉండటానికి ఇష్టపడతారో, దేవుని గ్రంథాన్ని ఎవరైతే చదవటానికి ఇష్టపడతారో, దేవునికి ఎవరైతే ప్రార్థనలో కలుసుకుంటా ఉంటారో ఎడతెక్కకుండా, అలాంటి వారికే దేవుని రాజ్యం. ఈ లోక రాజ్యములన్నీ కూడా ఒక రోజున ఏమైపోతాయి? లయమైపోతాయి. ఈ లోకంలో సహవాసాలన్నీ కూడా ఏమవుతాయి? ముగించబడతాయి. మొన్న మధ్య మా కొండపల్లిలో బరేల గ్రౌండ్కి వెళ్ళాం. ఒక ఆమె చనిపోతే ముసలామె తీసుకుని వెళ్తే అక్కడ కనపడుతున్నారు మా ఫ్రెండ్స్ అంతా. కొంతమంది గ్రౌండ్లో కనపడుతున్నారు. అక్కడ తిరుగుతున్నారా? ఫోటోలు పెట్టుండే సమాధుల మీద. ఈ రోడ్డు మీద కనపడతలేదంటే కారణం ఇది, ఆ దొడ్లో ఉన్నాడు. రోడ్డు మీద కనపడిపోతే ఎక్కడ ఉంటారన్నా? చెప్పాలా? దొడ్లో ఉన్నారు. ఒరి ఈడెప్పుడు వచ్చాడా అనుకుంటున్నాం మేము. ఇద్దరు సేవకులు పోయాం. అయ్యయ్యో, ఒక్కడే కొడుకు, ఎంత బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఒక్క మాట ఏదో అందని భార్య ఏం చేశాడు? ఉరి పెట్టుకుని చచ్చిపోయాడంట. మంచిగా మాట్లాడు, బాగా పాటలు పాడతాడు, బాగా ఆరాధన చేస్తాడు, బాగా దేవునితో నడుస్తాడు. ఈయన ఇక్కడ ఉన్నాడు ఏంటి అంటే వాళ్ళు చిన్న మాట కొరకు ఇంత పెద్ద పని చేసుకున్నాళ్ళండి, మీకెందుకు లేపోండి పోనీ పదండి అన్నాను. అరే మళ్ళీ ఎదరికాడికి ఎత్తి ఇంకొక ఆయన కనపడ్డాడు, ఎదరికాడికి ఎత్తి ఇంకొక ఆమె కనపడ్డాడు. వీళ్ళంతా వయసు ముదిరిపోయిన వాళ్ళు కాదు, దేవునితో ఉండనోళ్ళు కాదు వీళ్ళు. మాటకి ఎంత ఇదైపోతున్నారు అంటే కారణం ఏంటి? దేవునితో మనతో దేవుడు ఉండకపోతే వచ్చే శిక్ష ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడమే. అందుకే భక్తుడు ఏబు గారు అంటాడు, 29వ అధ్యాయం ఒక మాట చదవండి. 29:5 అంటాడు ఒక మాట. 29వ అధ్యాయము 5వ వచనం. ఏబు భక్తుడు అంటున్నాడు, సర్వశక్తుడు ఇంకాను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. చూడండి ఎంత సాక్ష్యం చెబుతున్నాడు ఈయన. సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉన్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, నా పాదము బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. చూడండి ఎంత భాగ్యం అండి ఇది, ఎంత భాగ్యం. మనం
అపోస్తలుల గారి 10వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా. ఆ శతాధిపతి తన కుటుంబం ఏం చేస్తున్నారు? దేవునితో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈయన కూడా ఏమన్నాడు? సర్వశక్తుడు నాకు ఇంకా తోడుగా ఉన్నాడు, నాకేం భయము, నాకేమి బాధ లేదు. కారణం ఏంటి? దేవుడే మన పక్షంగా ఉండగా అంటాడు, దేవుడు నీ పక్షంగా ఉండగా విరోధి ఎవడు? సమస్త కార్యాలు చేసేవాడు నీవాడే, నీవు నమ్మిన దేవుడే. ఎమ్మెల్యే మన ఇంటి వాళ్ళు అయితే ఆయన ఎమ్మెల్యే గారు మన ఇంటి వాళ్ళు అయితే కన్ను సైకి చేస్తే అయిపోతుందా లేదా? సంతకం కూడా పెట్టం అసలు కదా. నేను చూసుకుంటా కానీ అన్నాడు, అయిపోయిందా లేదా? అసలు సృష్టికర్త అయిన దేవుడే నీ దేవుడైతే ఇంకా ఇంకేంటి నీకు? చూడండి, మన సహవాసంలో ఎవరిని కూడా ఏం చేయకూడదు. మన కొలంకొండలు చెప్పారు నాకు మధ్యాహ్నం, ఇంత మందిరానికి ఎంత ఖర్చు అయింది అక్క అంటే 10-15 అయిందని. మరి సహవాసం ఏంటక్క అంటే వాళ్ళే చెప్పినారు నాకు, ఎవరిని కూడా ఏమీ అడగొద్దు అన్నాడు, దేవుణ్ణి అడగమన్నాడు అన్న. మాకు అది బాగా నచ్చింది. నీ ప్రతి దాంట్లో కూడా ఏం చేయాలి? దేవుణ్ణే ముందు పెట్టుకోవాలి. ఇక్కడ ఈయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు? సర్వశక్తుడు ఉన్నాడు నాకు తోడుగా, సర్వశక్తుడు నాలో ఉన్నాడు కనుక నాకు శాంతి సమాధానం ఆయన ఉంటే చాలు. పాట పాడుతూ ఉంటారు కదా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను అవసరమైనప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండయ్యా, నేనేం చేస్తా? కాదు, దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ఏమి చెప్తున్నాడో, మనం ముందెళ్ళిపోయిన ఈ భక్తులు ఏమి రాసి పెట్టారో దాన్ని మనం అనుసరించినప్పుడు మనకి ఎన్నో లాభాలు, ఎన్నో మేలు, ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం, ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం కదా. కారణం ఏంటి? నువ్వు ఆయన్ని నమ్మటం కాదు కానీ ఆయన నిన్ను నమ్మాలి. మనం ఆయన నమ్మితే మన అవసరం తీరంగానే ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్ళాం, రోగం బాగైనాక ఏం చేస్తాం? మళ్ళీ హాస్పిటల్కి వెళ్తామా? మళ్ళీ బాగు చేయని వెళ్తామా? కనుకని దేవుని మనం నమ్మటం కాదు, దేవుడు నిన్ను నమ్మాలి, దేవుడు మనల్ని నమ్మాలి. దేవుడు మనల్ని నమ్మాలంటే మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. తెలియని కొత్తలో పెవికికు ఇట్లా 2 ఏళ్ల మధ్యన వేసా, ఎంతసేపు లాగినా రావట్లా, అతుక్కుపోయి ఉన్నాయి. మా బావగారు ఏం చేశాడంటే చాకు తీసుకొచ్చి ఇట్లా కట్ చేశాడు, అటు ఇటు కూడా తోలు ఊడిపోయింది. పెవికిక్ అంత గట్టిగా పట్టేసింది అనమాట. ఊరికే చూద్దామని వేసుకున్న ఒక డ్రాపు, దీనికే ఎంత ఉంటే తయారు చేసి పడింది దానికి, దీనికి ఎంత ఉంటే మరి దేవునికి నీకు ఎంత ఉండాలా బంధం కదా. అందుకని ఈ భక్తుడు చెప్పినట్లుగా సర్వశక్తుడు ఇప్పుడు మనకి చూస్తున్నాడు, సర్వశక్తుడు నీతో పాటు ఉన్నాడు కదా. ఆయన అన్నాడు కదా, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ఉంటారు వారి మధ్యనే ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఈ కారణం ఏంటంటే నీతో ఆయన ఉంటున్నాడు కనుక ఈ సహవాసాన్ని పోగొట్టుకోకుండా దేవునికి దగ్గరగా ఉండండి, దేవుని మాటకు విధేయత చూపించండి. దేవునికి మనము ఎటువంటి అసమాధానం లేకుండా దేవుడు మనల్ని అట్టి రీతిగా మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనం మోకరించి ప్రార్థన చేసుకుని ఈ కోరికను ముగించుకునే వారంగా ఉందాం. వచ్చిన అంతా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన సృష్టికర్త మమ్మల్ని ప్రేమించి మరొక ఆదివారం ఇచ్చి దేవా మీరు నడిపించిన విధానానికి వందనాలు నాయన. తండ్రి, ప్రత్యక్షంగా పరోక్షంగా నాయన మీ బిడలమైన మమ్మల్ని మీరు దర్శించడానికి మాకు ఏ అర్హత యోగ్యత లేదు ప్రభా. నాయన మంచే లేని మా పైన ఎంతో ప్రేమ చూపించావు. అందుని బట్టి నీ వందనాలు ప్రభా. చెప్పండి మాటలు అనేకులు హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. శివను తరపున నాయన ప్రభా, పలు ప్రాంతాల్లో మరి నాయన తండ్రి ఆ సువార్తల కూడికలు నీ దాసుని బెనజాన్ని మీరు నడిపిస్తున్నారు. అందుని బట్టి నాయన ప్రభా మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రేపు ఉదయకాల సమయంలో దేవరపల్లి విషయంలో అక్కడ వాడబడే విషయంలో తిరిగి వచ్చే విషయంలో కూడా సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో విన్నవారు, ఆన్లైన్లో విన్నవారు, ఆఫ్లైన్లో ఉన్నవారు, మందిరంలోకి వచ్చిన వారు, కూర్చున్న వారు అనేకులు హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. దేవుని మాటలు వాళ్ళ హృదయాల్లో మరి నాయన ముద్రించి మనం సహాయం చేయమని, తిరిగి మళ్ళా మేము కూడా బయలుదేరి మా గ్రామాలకు వెళ్తుండగా తోడుగా ఉండి సహాయం చేయమని దేవా. మన నాయన మీ చిత్తానికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామలో అయా చెప్పేవారంగా ఉండకుండా చేసి చూపించేటట్టుగా బలమైన ఇంకా లోతుగా నడిపించి మనం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామలో అడిగి వేడుకున్నాం తండ్రి.